తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు రాజధాని హైదరాబాదులో జనసేన నవనిర్మాణ సభ నిర్వహించాలి అనుకున్న జనసేనాని ఆశలపై రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఆంధ్రప్రదేశ్లో అఖండ విజయం సాధించిన ఉత్సాహంతో తెలంగాణలో కూడా పాగా వేయాలి అనుకున్న జనసేనకు ఆదిలోనే చుక్కెదురైంది. శాంతి భద్రతల దృష్ట్యా ఇక్కడ సభ నిర్వహించడానికి అనుమతించబోమని పోలీసులు చివరి నిమిషంలో నిరాకరించారు. ఇంతకు జనసేనకు ఎందుకు నో అన్నారు? తెర వెనుక రాజకీయం ఏంటి? ఆంధ్ర తెలంగాణ రాజకీయాల్ని అనునిత్యం విశ్లేషించే సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఓ టీవీ ఛానల్లో ప్రసంగవశాత్తు అమిత్ షా, పవన్ కళ్యాణ్ విషయాన్ని ప్రస్తావించడం, అది రాజకీయంగా దుమారంగా మారడంతో జనసైనికులు మీడియా సాక్షిగా ప్రొఫెసర్ నాగేశ్వర్ ని దారుణంగా విమర్శిస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. అయితే తెలంగాణ వాదులు దీనికి ప్రతిస్పందనగా పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారాల్ని విమర్శించారు. చినికి గాలివానగా మారినట్టు ఈ రాజకీయ దుమారం చివరికి ప్రొఫెసర్ అరెస్టు దాకా వెళ్లింది. ఏపీ పోలీసులు నాగేశ్వర్ ని అరెస్ట్ చేయడానికి హైదరాబాద్ వచ్చారని సోషల్ మీడియాలో తెగ ప్రచారం చేశారు. అయితే ఈ వ్యవహారాన్ని జనసేనాని పవన్ కళ్యాణ్ చూసే చూడనట్టు వదిలేయకుండా జనసేన ఆవిర్భావ సభలో ప్రస్తావించడంతో నిప్పు మరింత రాజుకుంది. చివరికి నాగేశ్వర్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నట్టు చెప్పడం, పవన్ కళ్యాణ్ ఈ వివాదం ముగిసిపోయింది అనడంతో అంతా సద్దుమణిగిందని అనుకున్నారు. అయితే ఇంత జరిగాక తెలంగాణ జర్నలిస్టులు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి పవన్ కళ్యాణ్ వ్యవహార శైలితో పాటు అతన్ని వ్యక్తిగతంగా దూషించడంతో మళ్లీ వివాదం రాజుకుంది. జన సైనికులు ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఘోరంగా తిట్టారు. ఈ వివాదానికి ఆంధ్ర తెలంగాణ రాజకీయ రంగు పులిమారు. మరోసారి అటు తెలంగాణ వాదులు రెచ్చిపోయారు. ఇంకా ఆ సెగ చల్లారనే లేదు. ఈ సమయంలో జనసేన హైదరాబాదులో నవనిర్మాణ సభ నిర్వహిస్తాము అనడం తీవ్ర అభ్యంతరకరంగా మారింది. అది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు సభను పెడితే అది ఖచ్చితంగా తెలంగాణ సెంటిమెంట్ ని రెచ్చగొట్టినట్టే అని కొందరు బాహాటంగా ప్రకటించారు. ఈ విషయంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, కవిత కొత్త పార్టీ టీఆర్ఎస్ ఒకే తీరుగా విమర్శించడంతో ఈ పరిస్థితుల్లో సభకి అనుమతి ఇవ్వడం కుదరదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే జనసేన కోర్టు గుమ్మం ఎక్కింది. జనసేన సభకు అనుమతి నిరాకరణ చర్చనీయాంశంగా మారుతోంది. తమ సభను గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్ హాల్లో నిర్వహించుకోవడానికి కూడా నిరాకరించడం పట్ల జనసేన సోషల్ మీడియాలో ఫైర్ అయింది. కేవలం పార్కింగ్ సమస్యని సాకుగా చూపించి నో చెప్పడం సరికాదంటోంది. ప్రతిరోజు ఎన్నో సమావేశాలు ఆ కన్వెన్షన్ హాల్ వద్ద జరుగుతాయని కూడా తెలిపింది. ఇండోర్ మీటింగ్ కి అనుమతి ఇవ్వకపోవడం బాధాకరమని జనసేన ఆవేదన వ్యక్తం చేస్తోంది. తెలంగాణ అంటే తమ నేత పవన్ కళ్యాణ్ కి చాలా ఇష్టమని, కొండగట్టు ఆలయానికి పవన్ సొంత సొమ్ము విరాళంగా ఇచ్చినప్పుడు లేని ప్రాంతీయ సెంటిమెంట్లు ఆ పార్టీ నేతలు సమావేశమైతే వస్తున్నాయా అని ప్రశ్నించింది. అయితే గతంలో రాష్ట్రం వేరుపడినప్పుడు పవన్ కళ్యాణ్ అన్న మాటలు, కోనసీమ సభలో తెలంగాణను కించపరచడం తదితర డైలాగుల్ని ఇప్పుడు తెలంగాణ వాదులు తెరపైకి తెస్తున్నారు. తెలంగాణ ప్రజల్ని అవమానించే వారికి ఇక్కడ చోటు లేదని స్పష్టం చేస్తున్నారు. ఆంధ్ర రాజకీయాలు తెలంగాణలో చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని అంటున్నారు. కేవలం ఈ విషయంగానే రాజకీయ పార్టీలు మీటింగులు పెట్టాయి. సాక్షాత్తు కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ పవన్ కళ్యాణ్ ని విమర్శించారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ అధినేత్రి కవిత పవన్ కళ్యాణ్ ని ఘోరంగా దూషించారు. అసలు తెలంగాణ రాష్ట్రం కావాలి అన్నదే తమ స్వయం ప్రతిపత్తి కోసమని, మళ్లీ ఆంధ్ర వాళ్లు రాజకీయాల కోసం వస్తే చూస్తూ ఊరుకోబోమని రాజకీయ పార్టీలు అంటున్నాయి. ఇప్పుడున్న పార్టీల మధ్య పోరు అధికంగా ఉంటుంటే మళ్లీ కూటమిని తెలంగాణ రాజకీయ నేతలు అంగీకరించలేకపోతున్నారనేది వాస్తవం. అందుకే ఆదిలోనే ఈ వ్యవహారానికి బ్రేక్ వేయాలని జనసేన సభని అడ్డుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జనసేన 100% స్ట్రైకింగ్ రేట్తో అద్భుత విజయం సాధించి కూటమిని అధికారంలోకి తెచ్చింది. జనసేనాని పవన్ కళ్యాణ్ సాయంతో తెలుగుదేశం గట్టెక్కింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన త్రివేణి సంగమంలా ఏర్పడిన కూటమి ఏపీలో బాగానే వర్కౌట్ కావడంతో బీజేపీ ఇదే ఫార్ములాని తెలంగాణలో ప్రయోగించి ఇక్కడ కూడా అధికారం దక్కించుకోవాలని కొత్త పాచికలు సిద్ధం చేస్తోంది. అసలు గత ఎన్నికల్లోనే పవన్ కళ్యాణ్ ని తమ ప్రచారకర్తగా బీజేపీ వాడుకున్నా ఫలితం దక్కలేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తన బలం ఇంతేనని, రాజకీయ పరిమితులు గీసుకుని అందులోనే మనశ్శాంతిగా కాలం గడిపేస్తున్నారన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి. గత ఎన్నికల్లో అటు తెలుగుదేశం, ఇటు జనసేన రెండు పార్టీలకు చెందిన తెలంగాణ నేతలు తమ అధినేత వద్ద గాలికి బలపం కట్టుకుని మరీ తిరిగారు. ఈసారి ఎన్నికల్లో నిలుద్దామని బతిమాలారు. అయితే అప్పటి పరిస్థితులు వేరు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లడంతో జనసేన, తెలుగుదేశం ఏకైక లక్ష్యం అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి తప్పించటమే అయ్యింది. ఆ సమయంలో తెలంగాణపై వారికి ధ్యాసే లేదు. ప్రతిపక్షంలో ఉండి బాగా నలిగిన తెలుగుదేశానికి అధికారం అనివార్యమైంది. పవన్ కళ్యాణ్ జైల్లో బాబుని కలుసుకుని బయటకొచ్చి భావోద్వేగంతో మద్దతు ప్రకటించారు. జగన్ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలనివ్వనని భీష్మ ప్రతిజ్ఞ చేశారు. అంతేకాదు బీజేపీతో రాజకీయ వైరం పెంచుకున్న చంద్రబాబు కోరిక మేరకు ఆ పార్టీతో దోస్తీ చేయించారు. బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్లో సొంత బలం ఎలాగూ లేదు కాబట్టి వీరి సాయంతోనే రాజకీయం చేయాలని నిర్ణయించుకుంది. అలా కూటమి తయారైంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మోదీకి నమ్మిన బంటుగా మారడం బీజేపీకి కొత్త బలం వచ్చినట్టయింది. తమ రాజకీయ అవసరాలకు పవన్ అన్ని విధాలా సాయపడతారని అంచనా వేసి అతన్ని ప్రధాని ప్రత్యేకంగా అభినందించటం, ప్రోత్సహించటం, ఢిల్లీకి ఎప్పుడు వెళ్లినా కలుస్తుండటంతో
పవన్ కళ్యాణ్కు జాతీయ రాజకీయాల్లో గుర్తింపు వచ్చిన మాట వాస్తవం. ఎన్నో ఏళ్లుగా పార్టీ నడుపుతున్నా విజయం అందుకోలేకపోతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ ఒంటరిగా కన్నా కలిసి వెళితేనే లాభం ఉంటుందని గ్రహించారు. ఆ సమయంలో బాబుకు కూడా బీజేపీ జనసేన అవసరం ఉండడంతో ఈ ఫార్ములా వర్కౌట్ అయింది. కూటమి అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఏపీలో కూటమి విజయాన్ని అర్థం చేసుకున్న బీజేపీ తెలంగాణలోనూ అదే ఫార్ములా ప్రయోగించాలని భావిస్తోంది. తాజాగా ప్రధాని సికింద్రాబాద్ సభకొచ్చినప్పుడు హైదరాబాదులో బాబు పవన్లని కలిసింది మర్యాదపూర్వకంగా కాదని, అందులో వ్యూహముందని కొందరంటున్నారు. అలాగే తెలుగుదేశం మహానాడులో పనిగట్టుకుని తెలంగాణ నేతలతో తెలంగాణను తిట్టించడం కూడా ఈ ఎత్తుగడలో భాగమని అంటున్నారు. ఎలాగైనా తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని బీజేపీ పవన్ ని అస్త్రంగా వాడుతోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సో జనసేన నవనిర్మాణ సభ వెనుక రాజకీయ శక్తులు పనిచేస్తున్నాయనేది ఇక్కడి రాజకీయ నేతల నిశ్చితాభిప్రాయం. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీని కూటమిగా బలపడనివ్వరాదని, ఆంధ్ర పార్టీలు ఇక్కడ పెత్తనం చెలాయించేందుకు అవకాశం ఇవ్వరాదని ఇక్కడి పార్టీలు భావిస్తున్నాయి. ఈ విషయంగా అన్ని పార్టీలు ఒకేలా ఆలోచిస్తుండడం విశేషం. చూద్దాం ఏమవుతుందో.